పేద బడుగు బలైన వర్గాల వాళ్ళు 50 గజాలు 100 గజాలు కొనుక్కోనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లో కానీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళని చిత్తశుద్ధితోనే వాళ్ళకు ఆల్టర్నేట్గా ఒక ఇండ్లు కానీ లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేకపోతే ఇంకేదైనా ల్యాండ్ కానీ వాళ్ళకు ఆల్టర్నేట్గా ఉండడానికి వసతి కల్పించి వాటిని ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా నిర్ణయం తీసుకోవడం వల్ల పేద అణగారిన వర్గాలకు పేద ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అటువంటి వారికి సాయం అందే విధంగా ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఇది ప్రక్షాళన చేస్తే బాగుంటుంది మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళకు లోన్లు కూడా ఇచ్చినానికి కూడా కొంతమంది ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు కూడా నేను ఆడపిల్లలు 3 ఆడపిల్లలు వాళ్ళకు అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకున్నానయ్యా వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి ఆమె కన్నీరు మున్నీరం చేస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇది చేస్తే బాగుంటుంది? పెద్ద పెద్ద చెరువులు కబ్జా చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లను మొత్తాన్ని అన్యాక్రాంతానికి గురి చేసి ఈ రాజకీయ నాయకులు కావట్టు లేకపోతే బడా కబ్జాకోరులు అందరూ కూడా పేదల యొక్క భూములను కబ్జా చేసిన వదిలేసి ఈ పేద ప్రజలు ఉండడానికి ఇల్లు ఉండడానికి ఏదో రెండు గదులు కట్టుకుంటూ వాళ్ళని నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి కూల్చి వాళ్ళకు ప్రజలకు అన్యాయం చేయకుండా ప్రభుత్వము కొంత చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ పేద వర్గాలకు ప్రజలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా చూస్తే మొన్న ఆల్రెడీ ఒక పక్క కేటీఆర్ అదేవిధంగా హరీష్ కూడా ఇద్దరు కూడా మేము కూడా దిగుతాము రంగంలోకి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అంటే దానికి కూడా కౌంటర్ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆలోచిస్తూ ముందు వాళ్ళని కూలగొడతారని చెప్పేసి ఏదైనా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు అధికారాన్ని కట్టబెడతారు. గతంలో మీరు 10 సంవత్సరాల అధికారం నుండి మరి మూసి ప్రక్షాళన ఆ ప్రక్షాళన తెచ్చిందే మీరు అప్పుడు చేయనటువంటి న్యాయం ఇప్పుడు ప్రజల పక్షం నుండి ఏం పోరాడతారని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తప్పకుండా పేద ప్రజలకు అన్యాయం జరగకుండా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఏంలే కేసీఆర్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరుల త్యాగాల ఫలితంగా ముఖ్యమంత్రి సీటు పైన కూర్చున్నాడు. ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్పేది రాజ్యాధికారం నుంచి నీ యొక్క ముఖ్యమంత్రి సీటు నీ మంత్రి పదవుల నుంచి పీకేయడానికి ప్రజలు అనుకున్నారు. నీ ముఖ్యమంత్రిని మంత్రుల్ని నీ టీఆర్ఎస్ పార్టీని నీ కుటుంబాన్ని కలవకున్న కుటుంబాన్ని వద్దనుకున్నారు. కాబట్టి నిన్ను బట్టలు విప్పి ఇంటికాడ కూర్చోమని ఫామ్ హౌస్కి పరిమితం చేసారు. అయినా నీకు సిగ్గుబుద్ధి రాలేదు. అయినా కానీ ఈ యొక్క పేద ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఈ యొక్క ఉద్యమకారులు కానీ నిరుద్యోగులు కానీ అణగారిన వర్గాలు కానీ వ్యవసాయదారులు అందరికీ తీరని అన్యాయం జరిగింది. కాబట్టి అప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు మీరు వచ్చి పేద ప్రజలకు మేము ఏదో చేస్తామని ఏదో మీరు చెప్పే మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఆల్రెడీ ఆయన అంటుండే ఈ హైదరాబాదు బయట నుంచి పెట్టుబడిదారులను అందరినీ తీసుకొచ్చిందే మేము, హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కూడా మేమే మెయిన్ కారణం అని చెప్పేసి కేటీఆర్ కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ వచ్చినాక పెట్టుబడిదారులు పెత్తందారులు భూస్వాములకే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళకే మొత్తం వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే విధంగా మీ యొక్క పనులు చేపట్టిన తప్ప పేద బడుగు బలైన వర్గాల ప్రజా సంక్షేమం కోసం పెద్దగా మీరు చేసింది ఏం లేదని నేను చెప్తా ఉన్నా.